ఏ రకంగా ఈ ప్రభుత్వం మజ్లిస్ పార్టీ కనిసైగల్లో పనిచేస్తా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈరోజు పూర్తిగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇప్పుడు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం మజ్లిస్ పార్టీ కనిసైగల్లో పనిచేస్తా ఉన్నాయి. ఈ రెండు ప్రభుత్వాల నేతృత్వంలో ఆడిందే ఆటగా పాడిందే పాటగా మజ్లిస్ పార్టీ వ్యవహారం చేస్తా ఉంది. తెలంగాణకు దేశానికి పట్టినటువంటి చీడ పురుగు మజ్లిస్ పార్టీని సందర్భంగా మనయేస్తున్నాం. మనకు స్వాతంత్రం రాకముందు నుంచి కూడా నిజాం టైం నుంచి కూడా మనకు ఈ యొక్క మజ్లిస్ పార్టీ నాటి రజాకారులు ఆనాడు పెట్టినటువంటి పార్టీ మరి ఈ రోజు వరకు కూడా హిందువుల మనోభావాలతో చెలగాట మాట మండుతున్నదో మంచిది కాదనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మనయేస్తున్నాను. మజ్లిస్ పార్టీ హైదరాబాద్ నగరంలో ఒక రాజ్యాంగేతర శక్తిగా ఎదుగుతా ఉంది. మజ్లిస్ పార్టీ ఆదేశాలను ఈ రెండు పార్టీలు మరి ఈరోజు జీవుజూర్ అంటూ అమలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఒకప్పుడు పాత బస్తీకి ఒక అసెంబ్లీకే పరిమితమైనటువంటి ఎంఐఎం పార్టీ ఈరోజు తెలంగాణ దేశమంతా విస్తరించేటువంటి పరిస్థితి వచ్చింది. గతంలో బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల అధికారంలో ఉంటే కేసీఆర్ ఏ రకంగా మజ్లిస్ పార్టీని పోషించాడో పొగిడాడో మనం చూశాం. నేను విమానం తీసుకొని నేను అసదుద్దీన్ ఓవైసీ దేశమంతా తిరుగుతాం, బీజేపీ వ్యతిరేకంగా దేశ ప్రజలను సంఘటితం చేస్తామన్నాడు. పాపం ఆయన పోయి ఫామ్ హౌస్ లో ఉన్నాడు. మరి ఈ రోజు కేసీఆర్ బాధ్యత రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి తీసుకున్నట్టుగా కనిపిస్తున్నది. ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కూడా 2014లో మజ్లిస్ నుంచి పోటీ చేసినటువంటి అభ్యర్థిని ఈ రోజు రంగంలోకి దింపారు. నాకు తెలిసినంత వరకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎవరుండాలనేటువంటి విషయము గాంధీ భవన్ లో నిర్ణయం కాలే, ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో నిర్ణయం కాలే, దారుసలాంలో నిర్ణయం జరిగింది. అందుకే ఈ రోజు ఎంఐఎం పార్టీ నాయకులందరూ కూడా విస్తృతంగా ప్రచారం చేస్తా ఉన్నారు. మజ్లిస్ పార్టీ ఆదేశాలతో సైనికులకు సంబంధించినటువంటి భూమి, మిలిటరీకి సంబంధించినటువంటి భూమి కబ్రస్థాన్లో కేటాయించారు. నోటిఫికేషన్ వచ్చిన రోజే, ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన రోజు ఎర్రగడ్డలో కూడా ఖాళీల మధ్య, బస్తీల మధ్య, అపార్ట్మెంట్ల మధ్య ఇల్లీగల్ గా బలవంతంగా అక్కడ కూడా మరి కబ్రస్థాన్కి ఇవ్వడం జరిగింది. బీఆర్ఎస్ ను గద్దెదింపిన తర్వాత మజ్లిస్ పార్టీ ఈరోజు కాంగ్రెస్ పక్కన చేరింది. ఈరోజు ఎంత పరిస్థితి ఉందంటే మజ్లిస్ పార్టీ ఏది చెబితే అది చేయడానికి రెండు పార్టీలు పోటీలు పడతా ఉన్నాయి. ఈ రెండు పార్టీలు కూడా ఓటు బ్యాంకు రాజకీయాలను, అఫీజ్మెంట్ పాలసీ, బుజ్జగింపు రాజకీయాలను పెంచి పోషిస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా మనయేస్తా ఉన్నాను. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ముసుగులో మజ్లిస్ పార్టీ జూబ్లీహిల్స్ లో పోటీ చేస్తా ఉంది. అందుకే అనేక రకాలుగా కొత్తగా వార్తలు వింటున్నాను. మొన్న 2 సంవత్సరాల క్రితం అంటే 18 నెలల క్రితము జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి వ్యక్తిని, ఎమ్మెల్యే కాదు, ఎమ్మెల్సీ కాదు, ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి పోటీ చేసినటువంటి వ్యక్తిని ఎలక్షన్స్ జరుగుతుంటే మరో వారంలో పోలింగ్ జరుగుతుండగా మరి ఏ రకంగా గతంలో ఓడిపోయినటువంటి అభ్యర్థిని